రామాయణం కేవలం ఒక పురాణ గ్రంథం మాత్రమే కాదు, మానవ జీవితానికి అవసరమైన అత్యుత్తమ ప్రేరణాత్మక సందేశాలను, మోటివేషనల్ లైఫ్ లెసన్స్ను అందించే మార్గదర్శి. రామాయణం నుండి జీవితాన్ని ప్రేరేపించే కొన్ని అంశాలను మనం ఈ వీడియోలో చర్చిద్దాం. అందులో మొదటిది నిలకడైన మనస్తత్వం. దీన్ని మనం స్టెబిలిటీ అంటాం. రామ అంటే నిశ్చలంగా ఉండేవాడు లేదా విశ్రాంతి తీసుకునేవాడు అని అర్థం. జీవితంలో కష్ట నష్టాలు, సుఖదుఖాలు ఎదురైనప్పుడు చలించకుండా నిశ్చలంగా స్థిరంగా ఉండటమే నిజమైన జీవన నైపుణ్యం. ఇక రెండో విషయానికి వస్తే, ఆదర్శవంతమైన పాత్రలు రామాయణంలో చాలా ఉన్నాయి. రాముడు అంకితభావంతో కూడిన కొడుకుగా, భర్తగా మరియు సోదరుడిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ధర్మాన్ని వదలలేడు. ఇక మూడో విషయానికి వస్తే, అచంచలమైనటువంటి విశ్వాసం. విశ్వాసం అనగానే హనుమంతుడు రాముడిపై నమ్మకంతోనే అసాధ్యమైనటువంటి సముద్రాన్ని లంఘించాడు. అలాగే మన లక్ష్యాల పట్ల మనకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉంటే ఎంతటి కష్టాన్నైనా మనం సాధించవచ్చు. నాలుగో విషయానికి వస్తే, ప్రతికూలతలలో సానుకూలత. రాముడు అడవులకు వెళ్ళడం, సీత అపహరణకు గురి కావడం వంటి కష్టాలు ఎదురైనప్పటికీ ధైర్యాన్ని కోల్పోకుండా తదుపరి అడుగు గురించి ఆలోచించి విజయం సాధించాడు. ఇది జీవితంలో మనకు ఎదురయ్యే ఆటంకాలను అధిగమించడానికి ప్రేరణ ఇస్తుంది. ఇక ఐదో విషయానికి వస్తే, ధర్మం, అంకితభావం. రామాయణం మనకు సరైన మార్గంలో నడవాలని, నైతికత, మోరల్ వాల్యూస్ మరియు అంకితభావంతో పనిచేస్తే చివరికి ధర్మమే గెలుస్తుందని మనకు వివరిస్తుంది. అంటే సత్యమేవ జయతే అని మనకు రామాయణం అనేది బోధించడం జరుగుతుంది. రామాయణంలో ఉన్నటువంటి 7 కాండాలు, పాత్రల ప్రవర్తన మన నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి ప్రేరణను అందిస్తాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా రామాయణంలో ఉన్నటువంటి రాముడు కావచ్చు, లక్ష్మణుడు కావచ్చు, ఆంజనేయుడు కావచ్చు, ఈ విధంగా ఉన్నటువంటి ప్రతి పాత్రలను ఆదర్శవంతంగా తీసుకొని తమ జీవితాన్ని సుఖప్రదం చేసుకుంటారని ఆశిస్తూ